కర్ణాటకలో కొత్త సర్కార్ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ తర్వాత డీకే శివకుమార్, సిద్దరామయ్య బెంగళూరు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే కేపీసీసీ ఆదేశించింది. భేటీలో సీఎల్పీ నేత ఎన్నికను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా పర్యవేక్షించనున్నారు. సీఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేల మద్దతు లేఖను లోక్ భవన్లో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కు అందించనున్నారు. అధికారిక ప్రకటన మినహా సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎంపిక లాంఛనం కానుంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానిస్తే జూన్ 3న కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి విధాన సౌధ ఎదుట ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త కేబినెట్ కూర్పుపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు తన వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలని ఇప్పటికే సిద్దరామయ్య ఢిల్లీలో హైకమాండ్ భేటీలో కోరారు. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంతమందిని డిప్యూటీ సీఎంగా నియమిస్తారనే ఆసక్తి నెలకొంది. కొత్త సర్కార్తో పాటు కేపీసీసీ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ మనతో జాయిన్ అవుతున్నారు. మదర్, గుడ్ మార్నింగ్. కర్ణాటక సీఎల్పీ భేటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలోనే సీఎం అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం పైన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి అబ్జర్వర్స్ గా కేసీ వేణుగోపాల్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సుర్జేవాలా ఇద్దరు కూడా లీడ్ చేయబోతున్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే అన్అఫీషియల్ గా ఇప్పటివరకు అయితే డీకే శివకుమార్ పేరే లాంఛనంగా ప్రకటించడం లాంఛనమైనటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఇప్పటికే నిన్న ఇద్దరు కీలక నేతల్ని కూడా డీకే శివకుమార్ కలిశారు. ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరిని కూడా కలిశారు. సిద్దరామయ్య రాజీనామా తర్వాత ఇద్దరు కీలక నేతలు ఇటు డీకే శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీకి వచ్చారు. నిన్న అధిష్టాన పెద్దలతోటి ఇద్దరు కూడా వరుసగా భేటీ అయ్యారు. కీలకంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ అంతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో కేబినెట్ కి సంబంధించినటువంటి కూర్పు, వారితో పాటు కేపీసీసీకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చింది. దాంతో పాటు రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి 3 కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలపైన కూడా సుదీర్ఘంగా చర్చలు అయితే జరిగాయి. మొత్తంగా ఒక కంక్లూడ్ అయితే అయింది నిన్న జరిగినటువంటి సమావేశాల్లో. దానిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం సీఎల్పీకి సంబంధించినటువంటి భేటీని చేసి దాంట్లో ఆ మీటింగ్ లోనే సీఎం సంబంధించినటువంటి నేతలు, ఎంపీ నేతను ఎన్నుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే సిద్ధమైపోయాయి. క్యాబినెట్ కూర్పుకు సంబంధించి కూడా ముఖ్యంగా సిద్దరామయ్య కొన్ని డిమాండ్స్ అయితే అధిష్టానం ముందు పెట్టినట్టుగా సమాచారం ఉంది. ముఖ్యంగా కేపీసీసీలో కావచ్చు, అలాగే ప్రభుత్వంలో కావచ్చు. దాంట్లో సిద్దరామయ్యకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాజ్యసభకు వెళ్లాల్సిందిగా అధిష్టానం సూచించినప్పటికీ తాను కొన్ని రోజుల పాటు కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతానంటూ కూడా అధిష్టానానికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కేబినెట్ లో దాంతో పాటు ఇటు కేపీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి సంబంధించి ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆయన కొంత అధిష్టానం ముందు ఉంచారు. దానికి కూడా అధిష్టానం సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం ఉంది. ఇంకా కేబినెట్ లో ముఖ్యంగా సిద్దరామయ్యకు సంబంధించినటువంటి కొడుకు యతీంద్ర సిద్దరామయ్య కూడా వ్యక్తి కన్ఫర్మ్ సమాచారం ఉంది. ఇంకా డిప్యూటీ సీఎం ఎంతమంది ఉంటారు, సామాజిక కూర్పు ఏ విధంగా చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. కీలకంగా సిద్దరామయ్య కేబినెట్ లో ఉన్నటువంటి చాలా మందికి కూడా డీకే శివకుమార్ కేబినెట్ లో చోటు దక్కేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా రీవ్యాంప్ లాగా మనం చూడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కేబినెట్ కూడా ప్రక్షాళన చేసి దాంతో పాటు కేపీసీసీకి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయబోతున్నారు. మొత్తంగా కేపీసీసీకి కొత్త అధ్యక్షులతో పాటు కొత్త కార్యవర్గాన్ని కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ ఏర్పాటుపైనే పూర్తి స్థాయి ఫోకస్ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కేపీసీసీకి సంబంధించినటువంటి రీవ్యాంప్ పైన అధిష్టానం ఫోకస్ కూడా చేయబోతా ఉంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు డీకే శివకుమార్ ని ఎంపీ నేతగా ఎన్నుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.
Congress Legislature Party, the Chief Minister of Karnataka, the Honorable Chief Minister Siddaramaya ji, kind enough to make accommodation to Shivkumar ji, and we are together to fight the BJP and to bring back the Congress in 2028. That is our motto. We have a detailed discussion with the Honorable Congress President and K.C. Venugopal ji. So we have to work together. Selection is leave it to the High Command. Once the High Command has taken decision, we will abide by it. The selection, after the selection. So new cabinet is coming to function. I think our General Secretary Venugopal ji and also Surjewala ji are coming. They